మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఉమ్, 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 ఉమ్. మనుష్యుడు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. చాలు. ఈ మాట నుంచి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరు బాగున్నట్టేనా? ఏమా మిమ్మల్ని అందరిని చూడటం చాలా సంతోషం. ఆసక్తిగా వచ్చిన మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సంతోషంగా ఒకసారి చేతులు బయటి ఆనందంగా సంతోషంగా చెప్దామా? చేతులు బయటి హల్లెలూయా నవ్వుతూ చెప్పండి హల్లెలూయా. వాట్ ఈస్ గాడ్ లుకింగ్ ఫర్? దేవుడు మన యొద్ద నుంచి ఏమి కోరుతూ ఉన్నాడు, మన హృదయంలోంచి దేవుడు ఏమి చూస్తూ ఉన్నాడు అనే మాట మీద మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. సరేనా? శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడునుగాక. మనుష్యుడు పైరూపమును చూచును గాని దేవుడు హృదయాన్ని చూచే దేవుడని మూలవాక్యంగా మనం చదువుకున్నాం. మనుషులుగా మనం ఏం చూస్తామంటే పైరూపాన్ని చూస్తాం. ఎందుకు పైరూపాన్ని చూస్తున్నామంటే మన సామర్థ్యం అది, లోపల ఉన్నాయి మనకు తెలియదు, మనకి అర్థం కాదు, మనుషులం కదా. మన పరిమితిది, మన పరిమితి అంతవరకే. బాహ్య రూపాన్ని మాత్రమే చూడగలం, అంతరంగాన్ని చూడగలిగేది ఆ కృప మనకి ఇవ్వలేదు దేవుడు, ఆ సామర్థ్యం మనకు లేదు. సో మనుషుడు పైరూపాన్ని మాత్రమే చూడగలడు, కానీ దేవుడు అంతరంగమును కూడా చూడగలడు. ఇది ఈరోజు మనం ధ్యానించబోయేది. ఈ సంఘటన, ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి ఆలోచన చేసి మనం ప్రాముఖ్యమైన వాక్య భాగంలోనికి వెళ్దాం. ఇంట్రొడక్షన్గా ఈ విషయాలు చెప్తాను. అసలు ఏంటి ఈ కథ, ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఏంటి అని అంటే, రాజుగా ఉన్న ఈ సౌలు దేవునికి వ్యతిరేకంగా నడవటం ప్రారంభించాడు. దేవునికి అయిష్టంగా నడవటం ప్రారంభించాడు. దేవునికి ఇష్టం లేని విధంగా తను ప్రవర్తించడం ప్రారంభించినందువలన దేవుడు సౌలుకి మారుగా రాజుగా దావీదుని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాడు. అందుకు దైవజనుడైన సమూయేలుని, నీవు ఒక తైలపు బుడ్డిని తీసుకుని బయలుదేరు, నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు, జెస్సీ కుమారుడు అంటే యెష్షయి కుమారుడు అయిన దావీదుని నీవు అభిషేకించాలి రాజుగా అని చెప్పని సమూయేలుకి చెప్తే, సమూయేలు మరి ఆ విషయాలు ఈ విషయాలు అడిగాడు. మరి సౌలు అడుగుతాడేమో కదా ప్రభా, మరి ఏం చెప్పాలి? నేను చెప్తాను లేళ్ళు, బలి అర్పించడానికి అనేళ్ళు, అక్కడ బలి అర్పించు, ఆ తర్వాత నేను చెప్పిన పనిని కూడా నువ్వు చేయమని చెప్తే సరే అని చెప్పి దైవజనుడైన సమూయేలు బలి అర్పించటకు అలాగే అభిషేకించడానికి బయలుదేరి వెళ్తాడు. యెష్షయికి మొత్తం 7 కుమారులు ఉన్నారు. ఈ 7 కుమారులు చాలా చాలా మంచి వాళ్ళు. చివరివాడు దావీదు. సో ఈ కథ అంతా సమూయేలుకి తెలీదు, యెష్షయి కుమారులో ఒకడు అని చెప్పన్నాడు దేవుడు. సరే అని బెత్లెహేంకి వెళ్ళాడు. బెత్లెహేంలో యెష్షయి ఇల్లు ఎక్కడో కనుక్కున్నాడు. వెళ్ళి ఆ యెష్షయి ఇంట్లోనికి వెళ్తే సమూయేలు దైవజనుడు వచ్చాడు అనగానే అందరూ చాలా హడావుడిగా, అరే దైవజనుడు మన ఇంటికి రావటం ఏంట్రా అని చెప్పని వారందరూ కూడా చాలా కంగారుగా అతిథి మర్యాదలు చేస్తూ దైవ సేవకుని కూర్చోబెట్టారు. ఆనాటి దినాల్లో ఎలా ఉండేదంటే, దైవజనుడు ఏ గృహానికి అన్న వస్తున్నాడంటే ఏదన్నా శుభకార్యమా, శుభ సమాచారం అన్న తేవాలి, లేదా సావు కబురు అన్న తేవాలి. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అందుకనే రాజులందరూ కూడా వారి యొక్క సింహాసనాలు దిగి, దైవజనుడా నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అడిగేవారు. ఎందుకంటే అంత భయం ఉండేది దైవజనుడు అంటే. ఏంటి ప్రవక్త గారు ఇలా వచ్చారా అని చెప్పంటే, దేవుడు నన్ను పంపాడు, మీ కుమారుల్లో ఒకడిని రాజుగా చేయమన్నాడు. నెక్స్ట్ రాజు నీ కుమారుల్లో ఒకడు అనగానే యెష్షయికి ఆనందానికి అవధుల్లేవు. నా కుమారుల్లో ఒకడు ఈ ఇజ్రాయెల్ దేశం మొత్తానికి రాజా? అసలు ఆనందం పట్టలేకపోయాడు.
అంతే వెంటనే 6 పిలిచాడు. మొట్టమొదటి నుంచి 6 పిలిచాడు. అయ్యా ఇడిగో వీడు పెద్దోడు, కింగు అన్నట్లుగా వాడిని చూపించాడు. సమూయేలు వాడిని చూడగానే ఆ హైట్, ఆ వెయిట్, ఆ పర్సనాలిటీని చూడగానే సూపర్ ఉన్నాడు ఈడే అనుకుంటా. ప్రభా మరేంటి అభిషేకించమంటావా? వాడు కాదు అన్నాడు దేవుడు. అవునా, ఈ అబ్బాయి కాదంట, రెండో వాడిని పంపు అని చెప్పని రెండో వాడిని పిలిచాడు. వాడు కూడా చూడటానికి చాలా బాగున్నాడు, హైట్ ఉన్నాడు, సూపర్ ఉన్నాడు, పర్సనాలిటీ రాజుకు తగ్గట్టుగా ఉన్నాడు. సమూయేలే సౌలును కూడా రాజుగా చేశాడు, అభిషేకించాడు దేవుడు అభిషేకించమంటే. సో సౌలు కూడా అదే విధంగా చాలా హైట్ ఉంటాడు, చాలా పర్సనాలిటీ చాలా పెద్దగా ఉంటుంది. అందుకని ఆ విధమైన పిక్చర్ని ఊహించుకుంటున్నాడు సమూయేలు. ఆ విధంగానే ఊహించుకుని మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు ఇలా 6 ఒకరి తర్వాత ఒకడు ఈడనుకుంటున్నాడు. దేవుడు 6 కాదన్నాడు. ఈ సంఘటన అంతా మీ అందరికీ తెలుసు. క్లుప్తంగా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 6 అయిపోయారు. ఏమయ్యా ఈ 6 నీ కుమారులు ఇంకెవడన్నా ఉన్నాడా? దేవుడేంటి నీ కొడుకుల్లోనే ఒకడని చెప్పాడు, ఈ 6 దేవుడు కాదన్నాడు. మరి ఎవరు ఇంకెవరు ఉన్నారంటే అప్పుడు తండ్రి అయిన యెషయికి గుర్తొచ్చాడు. అరే ఒకడున్నాడయ్యా, కాకపోతే వాడు గొర్రెలు కాసుకుంటాడు, చిన్నవాడు, రాజుగా అంత పనికొచ్చేవాడు కాదు, కానీ వీళ్ళు సూపర్, ఈ 6 ఒకరిని చేసుకో. ఆడు గొర్రెలు కాసుకునేవాడు. బహుశా నేను అనుకుంటాను ఈ చిన్నోడు ఒకవేళ ఎక్కడికన్నా పోతే గొర్రెలు కాసేవాడు ఎవడు లేడు అని చెప్పి అనే విధమైన ఆలోచన ఉన్నదేమో. సరే, ఏదేమైనప్పటికీ దావీదు గురించిన అవగాహన యెషయి ముందు లేదు. దైవజనుడు మరలా చెప్పేదాకా ఆ 7వను కూడా రమ్మని చెప్పమంటే అప్పుడు ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి యెషయి కుమారుడు పొలంలో గొర్రెలను కాస్తూ ఉంటే దావీదుని పిలిచాడు, నిన్ను దైవజనుడు పిలుస్తున్నాడు రా అని. సమూయేలు దైవజనుడు వచ్చాడు మన ఇంటికి, ఎందుకు వచ్చాడు? నువ్వు రా, ఏమో తెలియదు, సరే అని చెప్పి బయలుదేరి దావీదు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సమూయేలు దూరముగా వాడిని చూస్తూ దావీదుని చూస్తూ ఉండగానే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అదిగో నేను కోరుకునిన వాడు అతడే. చెప్పండి, ఏమన్నాడు? నేను కోరుకునిన వాడు అతడే. దావీదు వయసు చిన్నది, పర్సనాలిటీ చిన్నది, చూడటానికి అంత గంభీరమైన వ్యక్తి ఏమి కాదు, కానీ దేవుడు అంటున్నాడు నేను కోరుకునిన వాడు ఇతడే. ఎందుకు కోరుకున్నాడు? ఏం చూశాడు దావీదులో? అండి ఈరోజు వర్తమానం అదే. ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ చెప్పాను నేను. ఎందుకు దావీదుని కోరుకున్నాడు? దేవుడు హృదయాన్ని చూచే దేవుడు. దేవుడు మన హృదయంలో ఏమి వెతుకుతున్నాడు? దావీదులో దేవుడు ఏమి వెతికాడని దేవుడు దావీదుని రాజుగా చేశాడు. దావీదు వచ్చాడు లోపలికి. దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఏర్పరచుకున్నది ఇతన్నే, నువ్వు లేచి తైలము తీసుకుని అతన్ని అభిషేకించమనగానే నూనెను తీసుకున్నాడు, మోకరించమని అని చెప్పి దావీదుని మోకరింపజేసి తైలపు వడిని తైలమును తల మీద పోసి అంచుల వరకు కారే వరకు అతని మీద చేయించి దేవుడు నిన్ను రాజుగా, ఇశ్రాయేలీలందరికీ రాజుగా చేస్తున్నాడని అభిషేకించాడు. అయిపోయింది. సమూయేలు చాలా సంతోషించాడు. సమూయేలుకు కూడా అవగాహన వచ్చింది. మనం చూచే బహిరంగంగా లేదా బాహ్యంగా మనం చూచే విధానం వేరు, దేవుడు చూచే విధానం వేరు. దేవుడు దావీదులో ఏదో ఘనమైనది ఏదో చూచాడు అనే అవగాహనలోనికి సమూయేలు వచ్చాడు. సరే, ఈరోజు మనము దేవుడు మనలోంచి ఏం వెతుకుతున్నాడో వాటిని గురించి చెప్పుకుని మన జీవితాల్లోంచి దేవుడు కోరుకుంటున్నది, ఆశపడుతున్నది ఏంటో మన జీవితాల్లోంచి ఆశిద్దాం. దేవుడు ఆ కృపను మనకు దేవుడు అనుగ్రహించి బలపరచునుగాక. దేవుడు మనల్ని ఏం వెతుకుతున్నాడంటే, సౌలు రాజును దేవుడు తిరస్కరించాడు. గొర్రెలు కాపాడుతున్న చిన్నోడైన బాలుడైన దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే దావీదులో దేవుడు కోరుకునే హృదయం ఉన్నది, దేవుడు ఆశించిన హృదయం దావీదులో ఉన్నది. దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన ఆ లైఫ్, ఆ బ్రతుకు దావీదులో దేవుడు చూచాడు. ఏం చూశాడు?
ఏం గమనించాడు దావీదులో దేవుడు? రండి, మొదటి విషయం, దావీదులో దేవుడు ఏం వెతుకుతూ వచ్చాడు, లేదా దేవుడు మన జీవితాల్లో ఏం వెతుకుతున్నాడో దావీదు జీవితంలోంచి మనము నేర్చుకోబోతున్నాం. దేవుడు మనలో ఏం వెతుకుతున్నాడంటే, మొదటిగా దేవుని మీద ఆధారపడే హృదయాన్ని దేవుడు వెతుకుతున్నాడు. అమ్మా, ఏం వెతుకుతున్నాడు చెప్పండి? దేవుడు మనలో దేవుని పైన ఆధారపడే జీవితాన్ని వెతుకుతున్నాడు. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని మీద ఆధారపడే జీవితం ఉన్నదా? నీకు నీవే ఆధారమా? నీ ఆధారం ఎవరు? ఎవరి మీద నీ ఆధారం? దేవుని మీద ఆధారపడే హృదయమును దేవుడు మన జీవితాల్లోంచి వెతుకుతున్నాడు. ఒక మాట చదువుతారండి, సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మనం ఏం చేస్తున్నాం అంటే, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాం. మన సొంత బుద్ధిని దానిపైన ఆధారపడుతున్నాం. కానీ మనం చేయాల్సింది మన బుద్ధి మీద, మన ఆలోచనల మీద, మన జ్ఞానం మీద, మన బలం మీద మనం ఆధారపడటం కాదు, దేవుని యొక్క బలము మీద మనం ఆధారపడటం నేర్చుకోవాలి. దావీదు దేవుని బలం మీద ఆధారపడ్డాడు. కీర్తనలు 20వ కీర్తన 7వ చరణంలో ఒక మాట ఉంటుంది, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయించెదరు, కానీ మనమైతే యెహోవా నామమును బట్టి మనము అతిశయపడుచున్నాము. దేవుని నామమును బట్టి మనం అతిశయించాలి. మన ఆధారము, మన ఆశ్రయము, మన యొక్క నిరీక్షణ, మన యొక్క బలము, మన యొక్క ఆధారం ఏదైనా ఉన్నదంటే ఇది దేవుని యొక్క నామము, ప్రభువు మీదే మన యొక్క ఆధారమై ఉండాలి. నీవెవరి మీద ఆధారపడుతున్నావు? నీ ఆధారం ఎవరి మీద? ఇది మనం ఆలోచన చేయాలి. దావీదు దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. దేవుని మీద తన ఆధారం ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఆ వచనాలన్నీ మనం చూస్తే 45వ వచనంలో ఒక మాట అంటాడు. దావీదు గొలియాతు దగ్గరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమంటాడు తెలుసా? చదవండి మాట. దావీదు, నీవు కత్తితో ఈటతో వచ్చావు. ఎవరి పేరట వచ్చా నేను? సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట వచ్చా నేను అని చెప్పాడు. ఎవరి పేరట వచ్చాడు దావీదు? సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను వచ్చాను. నువ్వు కత్తితో, ఈటతో, బల్లెముతో, డాలుతో, ఈ యొక్క యుద్ధ సామాగ్రితో వచ్చావు యుద్ధానికి, కానీ నేనైతే సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను యుద్ధానికి వచ్చాను అంటున్నాడు. చిన్నప్పుడు మరి ఏ క్లాస్లోనో గుర్తులేదు, కానీ తెలుగులో ఒక కథ ఉండేది. 90s కిడ్స్కి అయితే తెలుస్తుంది. అది కొండ ఉడత కథ. ఎవరికన్నా గుర్తుంది? అది ఉడత మాట్లాడుతుంటుంది. ఏంటి, కొంచెం గుర్తొస్తా ఉంది నాకు, ఇప్పుడు లేదు అది తెలుగులో ఎక్కడ. ఉడత కొండ కథ. సునీల్కి గుర్తు రావాలి అన్న, గుర్తుంటే. ఉడత కొండ కథ అన్నమాట. కొండ అంటా ఉంటుంది ఉడతని, ఉడత బుడత నువ్వెంత అని అంటా ఉంటే కొంచెం మాట్లాడుతుంటుంది. ఉడత మాట్లాడుతుంటుంది. ఏం గుర్తుందా? 90sగా. బండరాళ్లను మోసే కొండన్నా, బడాయి మాటలు నీకు వద్దన్నా, ఉడతనే బుడతనే నేను ఒప్పుకుంటాను. చూసారు 2 సంవత్సరాలు గుర్తుందా నాకు? ఉడతనే బుడతనే ఒప్పుకుంటాను. రత్న గుర్తులేదా? కొంచెం గుర్తవుతుందా? ఉడతనే బుడతనే ఒప్పుకుంటాను. నాలాగా నువ్వు అటు ఇటు గెంతులేయగలవా? నాలాగా చెట్టులను దాటగలవా? కొండలను దాటగలవా? దాటలేవు కదా. మన నా జ్ఞానం అది, నీ బలం అది అని ఉడత మాట్లాడుతుంటది. దాని సారాంశం ఏంటంటే, ఎంత బలమైనదైనా, ఎంత పెద్దదైనా కదలలేదు, మాట్లాడలేదు, కానీ ఉడత మాత్రం అటు ఇటు గెంతులు వేయగలదు, అన్నీ తినగలదు, ఏదైనా చేయగలదు అనే పాట సారాంశం అన్నమాట.
ఇది నాకు కొంచెం గొలియాతు దావీదు యొక్క కథకి కొంచెం సిమిలర్గా అనిపిస్తూ ఉంటుంది. ఏమండి? సో ఉడతేమంటుందంటే, నేను అది చేయగలను, ఇది చేయగలను, నాకు ఆ బలం ఉంది, నేను అటు వేయగలను, అటు గంతు వేయగలను, ఇటు తిరగగలను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. దావీదు కూడా గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు, గొలియాతు నీవు బల్లెముతోనూ కత్తితో నువ్వు యుద్ధానికి వచ్చావు, కానీ నేను నా బలముతో నేను అలా చేయగలను, ఇలా చేయగలను అనట్లేదు దావీదు. నాకు ఆ జ్ఞానం ఉన్నది, ఈ తెలివి ఉన్నది, నేను అది చేయగలను అని తన సామర్థ్యం ఏంటో చెప్పట్లేదు. ఉడత చెప్పినట్లుగా దావీదు అంటున్నాడు, నేను సైన్యములకు అధిపతి యగు యెహోవా పేరట నేను యుద్ధానికి వచ్చానని. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సో దావీదు యొక్క హృదయము, దావీదు దేవుని మీద ఆధారపడిన హృదయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడుతున్నావా? నీ బలం మీద ఆధారపడుతున్నావా? దేవుని మీద ఆధారపడే జీవితం ఉన్నదా, లేకపోతే నీ బలము, నీ శక్తి, నీ సామర్థ్యం, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఆలోచన చేయండి. రాత్రి పాస్టర్ గారు యెఫ్తా గురించి మాట్లాడుతూ వచ్చారు కదా. యెఫ్తాలో నాకు బాగా నచ్చే మాట ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ఒకసారి. యెఫ్తా పరాక్రమవంతుడు, బలాఢ్యుడు అని చెప్పిన మాటను మనం మొదటి వచనంలో చూస్తాం యెఫ్తా గురించి మాట్లాడేటప్పుడు. కానీ వీరందరూ కూడా తనని పిలిచినప్పుడు, తన యొక్క రాజ్యంలోనికి నీవు రావాలి, మాతో యుద్ధం చేయాలి అని చెప్పినప్పుడు దేవుని యెఫ్తా ప్రార్థన చేస్తాడు. ఏమని? ప్రభువా, నీవు నాకు తోడుగా ఉంటే నేను యుద్ధం చేయగలను. నీవు నాకు సహాయం చేస్తే, నీవు నాకు ఈ యుద్ధంలో నీవు నాకు తోడుగా ఉంటే, నువ్వు నాతో వస్తే నేను యుద్ధంలో విజయాన్ని సాధిస్తాను, నువ్వు రావాలి నాతో అన్నట్లుగా యెఫ్తా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి. బలాఢ్యుడు, పరాక్రమవంతుడు, యుద్ధ నైపుణ్యత కలిగిన ఈ యెఫ్తా ఒకవేళ తన యొక్క బలం మీద, తన యొక్క శక్తి మీద ఆధారపడి ఒకవేళ యుద్ధానికి వెళ్ళొచ్చు. కానీ యెఫ్తా చేస్తున్నది ఏంటంటే, తన బలము, తన శక్తి కాదు ప్రాముఖ్యమైనది, దేవుని యొక్క సహాయం కావాలని గ్రహించాడు. అందుకని దేవుని యొక్క బలమును కోరుతూ ఉన్నాడు, దేవుని శక్తిని కోరుతూ ఉన్నాడు, దేవుని యొక్క సహాయాన్ని కోరి ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తున్నాడు. మన జీవితాల్లో కావాల్సిందే దేవుని బిడ్డ. మనం ఎవరమైనా, ఎంతటి వారమైనా, ఎంత గొప్ప జ్ఞానం గల వారమైనా, ఎంత ఆస్తిపరులమైనా, అసలు నువ్వు ఎవరమైనా సరే, దేవుని యొక్క సహాయం లేకుండా మన జీవితాల్లో మనం ఏమీ చేయలేం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు మన జీవితాల్లోంచి ఆశిస్తున్నది, వెతుకుతున్నది ఏంటంటే, నీవు దేవుని మీద ఆధారపడి ఉండటం దేవునికి కావాలి. దేవుని మీద ఆధారపడి ఉండటం కావాలి. ఇది దేవుడు మన జీవితాల్లోంచి వెతుకుతున్నాడు. దావీదు తన బలాన్ని కాదు, దేవుని శక్తిని నమ్మాడు. దావీదు దేని ద్వారా గొలియాతును కొట్టాడు చెప్పండి? 5 నున్నటి రాళ్ళని ఏరుకుని ఏటిలో వడిసెల్లో పెట్టి గిరగిర తిప్పి కొట్టాడు. గొలియాతుకు తగిలింది. ఇప్పుడు గొలియాతుని దావీదు కొట్టిన ఆ వడిసెల రాయి అప్పటికప్పుడు తీసిందా? ఇంతకు ముందు దావీదుకి ప్రాక్టీస్ ఉందా? తీశాడు. ప్రాక్టీస్ లేదా? ఉంది. ప్రాక్టీస్ లేకుండా ఏది ఎవరు పర్ఫెక్ట్గా చేయలేరు. అతను గొర్రెలు కాచుకునేవాడు కాబట్టి అతను కలిగి ఉన్న లక్షణం ఏంటంటే, తన దగ్గర ఎప్పుడు కూడా ఆ ఒడిసెలో ఉంటుంది. యుద్ధం చేయటానికి కత్తి పట్టుకుని వచ్చేవాడు అప్పటికప్పుడు కత్తి పట్టుకుని యుద్ధానికి వస్తాడా? ఎలా వస్తాడు? అసలు కత్తి మోయగలడా? అసలు ఎలా పట్టుకోవాలో తెలిసిద్దా? కత్తిని ఎలా పడితే అలా పట్టుకోవచ్చా? ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది, కర్ర ఇలా తిప్పుతూ ఉంటారు, అవునా? గిర్రంట తిప్పుతూ ఉంటారు. అది ఎలా తిప్పుతారో మరి. ఒకవేళ ఫస్ట్ యుద్ధానికి రావాలి, లేదా ఒక ఫైటింగ్ చేయాలి, ఆ కర్ర పట్టుకుని కర్ర పట్టుకుని వచ్చేస్తాడా? ఇలా తిప్పేస్తాడా? ఏంది తిప్పేది? ఇలా తిప్పామంటే ఇక్కడ తలకే తగిలిద్దు, దేనికి తగిలిద్దు తెలియదు. ప్రాక్టీస్ లేకపోతే అలాగే ఉంటుంది. దావీదు కూడా గొలియాతు దగ్గరికి ఈ వడిసెలు తీసుకుని వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు పట్టుకోవాలనుకుంటే, ఒకవేళ వెళ్తే ఒడిసెలో ఇలా వేస్తే అది ఎటుపోయిద్ది. మీరు కూడా ఎప్పుడన్నా
ఒడిసెల్ని ఫస్ట్ టైం పట్టుకున్న వాళ్ళు ఎలా వేస్తే అది ఎడిపోయిద్ది, అది కరెక్ట్గా పోదు. కొన్నిసార్లు కొడతారు, రాయి ఏడబడిద్ది. అవునా? ప్రాక్టీస్ లేకపోతే అలాగే ఉంటుంది. దావీదు గొలియాతు దగ్గరికి ఆ ఒడిసెలు పట్టుకుని వెళ్ళినప్పుడు దానికి ముందు చాలా ప్రాక్టీస్ ఉంది దావీదుకి. ఎంతోముందు ఏ పెట్ట కనిపించినా ఏది కనిపించినా వేసి దాన్ని ప్రాక్టీస్ చేసేవాడు. పెట్ట కాకపోతే దేనికైనా సరే తన ప్రాక్టీసే తనని బలపరిచింది. ఆ రోజు గొలియాతుని కొట్టగలిగింది. అయితే తన ప్రాక్టీస్ మీద తనకి నమ్మకం లేదు. దావీదు తన ప్రాక్టీస్ని నమ్ముకోలేదు. దావీదు తనకి ఇంతకు ముందున్న సాధనని నమ్ముకోలేదు. చెప్పండి, ఎవరు నమ్ముకున్నాడు? అది అమ్మా, దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. తన ప్రాక్టీస్ మీద ఆధారపడలేదు, తన యొక్క బలము మీద ఆధారపడలేదు, తన యొక్క జ్ఞానం మీద ఆధారపడలేదు. దేవుడు మన యొద్ద నుంచి చూస్తూ ఉన్నది, మనలో వెతుకుతుంది ఏంటంటే నీవు దేవుని మీద ఆధారపడటం దేవుడు వెతుకుతున్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సమస్యలో మనమే పరిష్కారం వెతుక్కుంటున్నామా, లేకపోతే ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి వెళ్తున్నామా అన్నది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనలోంచి ఏం వెతుకుతున్నాడు? రెండో విషయాన్ని మనం గమనిస్తే దేవుడు మనలోంచి విధేయత కలిగిన హృదయాన్ని వెతుకుతున్నాడు. ఏ హార్ట్ ఆఫ్ ఒబీడియన్స్ దేవుడు వెతుకుతున్నాడు. మొదట ఏం వెతుకుతున్నాడు దేవుడు మనలో? ఏ హార్ట్ ఆఫ్ డిపెండెన్స్ అన్నమాట. దేవుని మీద ఆధారపడే జీవితాన్ని వెతుకుతున్నాడు. ఇక్కడ ఏ హార్ట్ ఆఫ్ ఒబీడియన్స్ని దేవుడు వెతుకుతున్నాడు. విధేయత కలిగిన హృదయాన్ని దేవుడు మన హృదయంలోంచి ఆశపడుతున్నాడు. ఒకసారి రండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం త్వరగా. దావీదును వారికి రాజుగా ఏర్పాటు చేశాను, ఆయన చూడండి, ఇక్కడ దావీదును గురించి అపోస్తుల కార్యాల్లో పౌలు తన సాక్ష్యాన్ని చెబుతూ ఇక్కడ ప్రసంగం చేస్తాడు. పౌలు చెప్తున్న మాట అన్నమాట. ఏం చెప్తున్నాడు? సౌలును తొలగించి దావీదుని తన హృదయానుసారుడైన తనకి విధేయుడైన దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు రాజుగా అని చెప్పని అపోస్తుల కార్యాల్లో చెప్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. సో అవిధేయుడైన సౌలును తొలగించాడు, విధేయుడైన దావీదుని పెట్టాడు. విధేయత కలిగిన హృదయాన్ని దేవుడు మన యొద్ద నుంచి కోరుతున్నాడు. అదే మనం చూసాం. అందుకని కీర్తనలో 51వ కీర్తన 22వ చరణంలో ఒక మాట ఉంటుంది. దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు? విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం అర్పించే బలులు, మనం ఇచ్చే కానుకలు, లేదా మన జీవితాల్లోంచి మనం ఇచ్చే వాటి మీద కాదు, దేవునికి మన హృదయంలోంచి కావాల్సింది ఏంటంటే విధేయత, విరిగి నలిగిన హృదయము. దేవుడి హృదయాన్ని అలక్ష్యం చేయ దేవుడు కాదు. దేవుడు దీన్ని నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. కాబట్టి విధేయత కలిగిన హృదయము చేత మనము దేవుని యొద్ద మనము మెసులుకోవలసిన అవసరం ఉన్నది. దావీదేమి సంపూర్ణుడేం కాదు, దావీదు పర్ఫెక్ట్ ఏం కాదు అన్ని విషయాల్లో. దావీదు కూడా చాలా విషయాల్లో తప్పిపోయాడు. దావీదు కూడా పాపంలో పడిపోయాడు. కానీ ఆ పాపమును దేవుని ఎదుట ఒప్పుకొని మన హృదయాల్ని తగ్గించుకొని దేవునికి విధేయులుగా మన జీవితాలు మారినప్పుడు దేవుడు మనల్ని క్షమించి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనకు అనుగ్రహించి మన జీవితాల్లోంచి దేవుడు గొప్ప కార్యములను లేదా ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు మనకి సహాయం చేస్తాడు. సంపూర్ణులను కాదు దేవుడు పిలుచుకునేది లేదా ఇష్టపడేది, విధేయులను దేవుడు ఇష్టపడతాడు. తమను తాము తగ్గించుకుని దేవుని యొద్దకు వచ్చే వారిని దేవుడు ఇష్టపడతారు, వారిని దేవుడు ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. అయితే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యానికి మనం విధేయులుగా ఉన్నామా లేదని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. తప్పు చేసినప్పుడు మనం వినయంతో తిరిగి దేవుని యొద్దకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇదే మనల్ని దేవుని ఎదుట సంపూర్ణంగా మనల్ని మార్చి ఆయనకి ఇష్టమైన రీతిలో మనల్ని మలిచేది. సో మనం విధేయులంగా ఉన్నామా లేదా అన్నది మనం పరిశీలన చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఇది రెండో విషయం. ఇకపోతే మూడో విషయం, దేవుడు మనలో ఏమి వెతుకుతూ ఉన్నాడు, ఏమి ఆశపడుతున్నాడు అంటే మూడో విషయాన్ని చూడండి. సేవ చేయు హృదయాన్ని దేవుడు మన యొద్ద నుంచి ఇష్టపడుతున్నాడు. ఏ హార్ట్ ఆఫ్ సర్వెంట్. దేవుడు మన యొద్ద నుంచి చూస్తున్నది ఏంటంటే
సేవ చేసే హృదయం, సర్వెంట్ హార్ట్ని దేవుడు చూస్తున్నాడు మనలో. పరిచర్య చేసే హృదయం, తగ్గించుకుని పని చేయగలిగిన హృదయం, పరిచర్య చేసే హృదయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. 78వ కీర్తనలోనికి రండి ఒకసారి. 70 నుంచి 1-2 చరణాలు చదువుదాం. 78 కీర్తన 70 చరణం. కోరుకొని గొర్రెల దొడ్డిలో నుంచి అతన్ని పిలిచెను, మాన్పించి తన ప్రజలైన యాకోబును. చాలు చూడండి, దేవుడు ఒకరికి ఏదన్నా బాధ్యతను దేవుడు అప్పగించాలంటే తను చేసే పని యొక్క పర్ఫెక్షన్ని దేవుడు చూస్తాడు. దావీదుని యూదా రాజ్యాన్ని మొత్తానికి రాజుగా చేయటానికి దావీదులో దేవుడు ఏం చూశాడు తెలుసా? ఇక్కడ దావీదు గొర్రెల్ని ఎలా కాస్తూ ఉన్నాడో, దావీదు తన గొర్రెల్ని ఏ విధమైన జాగ్రత్తగా కాస్తూ ఉన్నాడో ఈ విధమైన పర్ఫెక్షన్ చూచాడు. ఇంత బాధ్యతగా తన గొర్రెలను కాస్తూ ఉన్నాడే, నా ప్రజలను కూడా అదే విధమైన జాగ్రత్తతో పరిపాలన చేస్తాడని దావీదు యొక్క పర్ఫెక్షన్ చూసి, లేదా దావీదు యొక్క జాగ్రత్తను, ఆ పనిని చూచి దేవుడు తన ప్రజల్ని రాజుగా పరిపాలించడానికి దావీదును గొర్రెల దొడ్డులోంచి తీసుకుని వచ్చాడు. ఎక్కడ కనిపిస్తుంది మనకి ఈ యొక్క బాధ్యత లేదా ఈ పర్ఫెక్షన్ దావీదులో ఎక్కడ చూస్తామో తెలుసా? ఒకసారి యెషయి కుమారులు యుద్ధంలో ఉన్నారని యెషయి తండ్రి దావీదుని పిలిచి, మీ అన్నయ్యలు యుద్ధ రంగంలో ఉన్నారు, ఏది గొలియాతు సవాళ్ళు విసిరేడు చూసారా? గొలియాతు సవాళ్ళు విసురుతూ నాతో యుద్ధానికి రండి అని పిలిచిన సందర్భం ఉందే. అప్పుడు ఈ యెషయి కుమారులు అందరూ కూడా అక్కడే ఉన్నారు యుద్ధంలో. అక్కడ యుద్ధం ఏం చేయట్లేదు కానీ పక్కన భయపడి పక్కన దాక్కుని ఉన్నారు. ఆ సమయంలో తండ్రి అయిన యెషయి దావీదును పంపి, ఇదిగో ఈ ఆహారాన్ని మీ అన్నయ్యలకు ఇవ్వు, రాజు కూడా ఈ ఆహార పదార్థాలను ఇవ్వమని చెప్పని పంపించే సమయంలో దావీదు ఒక పని చేసి వెళ్తాడు. ఇది నాకు చాలా ఇష్టమైన మాట. దావీదు తన మందని ఒకనికి అప్పగించి, నేను వచ్చేంత వరకు వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకో అని వాటిని ఒకరికి అప్పగించి, అప్పుడు తండ్రి చెప్పిన పనికి వెళ్ళటానికి ముందుకు వెళ్తాయి. ఇప్పుడు ఆ మందలు ఎవరి? అవన్నీ దావీది కాదు, తండ్రివి. కోర్స్ అవి తండ్రి అంటే తనవి కూడా అనుకోవచ్చు, కానీ చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందండి? ఆలోచన చేయండి. చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది? ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఇంకో పని ఏదైనా చెప్పారనుకోండి, అప్పుడు ఏం చెప్తారు తండ్రికి లేదా తల్లికి? మరి ఇది ఎవడు చూస్తాడు, అయితే నువ్వు ఇది చూడు, నేను అది చేస్తా అనవా? 2 పనులు నేనే చేయాలా? ఇదన్నా చేస్తా, అదన్నా చేస్తా అనమా? కానీ దావీదు ఆ మాటలనలా. ఏమన్నాడు? ఏం చేయలేదు, ఏమనలేదు. అవునా సరే అని చెప్పని ఈ మందల్ని, గొర్రెల్ని ఒక్కనికి అప్పగించి ఆ తర్వాత తండ్రి చెప్పిన పనిని చేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఈ బాధ్యతను దేవుడు చూచాడు. బాధ్యత రహితంగా దావీదు లేడు తన పనిలో. ఆ బాధ్యతాయుతమైన జీవితాన్ని దావీదులో చూచాడు. అదే బాధ్యతాయుతమైన జీవితం నా ప్రజలను కూడా ఆ విధంగానే పరిపాలన చేస్తాడనే ఆలోచనతో గొర్రెల్ని మేపుతున్న యొక్క దావీదుని తీసుకొచ్చి రాజుగా దేవుడు చేశాడు. దేవుడు ఒక వ్యక్తికి ఏదన్నా బాధ్యతను ఇవ్వాలంటే తను చేసే పనిలో ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బాధ్యతాయుతంగా చేస్తూ ఉన్నాడో, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నాడో అది దేవుడు చూస్తాడు. మనం కలిగి ఉన్న పనుల్లో, మనం చేసే వాటిలో బాధ్యతాయుతంగా ఉంటే దేవుడు దానికన్నా పెద్ద బాధ్యతని దేవుడు మనకు అప్పగిస్తాడు. నీవు కలిగి ఉన్న చిన్న పనుల్లోనే నువ్వు బాధ్యత రహితంగా ఉంటే నీకు దేవుడు పెద్ద పనిని ఎలా అప్పగిస్తాడు? అందుకని మనకి దేవుడు ఇచ్చిన చిన్న పనుల్లో మనం బాధ్యతాయుతంగా ఉందాం. యేసు ప్రభు కూడా మార్కు సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట అంటారు, ఎవడైనాను నాయకుడిగా ఉండాలనుకుంటే, ఎవడైనా మొదటి స్థానంలో ఉండాలనుకుంటే వాడు లాస్ట్ స్థానంలో మొదట ఉండాలి. నీవు ప్రథముడుగా నాయకుడిగా ఉండాలనుకుంటే ఫస్ట్ నువ్వు పరిచర్య చేయి, నువ్వు పని చేయి, ఆ తర్వాత నిన్ను దేవుడు నాయకుడిగా ఏర్పడతాడు.
యేసు ప్రభు కూడా ఆయన గురించి మనకి ఎక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచనకు క్రయధనముగా ఆయన మారటానికి ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, చేయటానికి వచ్చాడు, చేశాడు. క్రయధనముగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి వెళ్ళాడు. యేసయ్య మనకు మాదిరి, ఆయనే మన ముందు రోల్ మోడల్. ఆయన చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి, ఆయన చూస్తూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత కూడా అహంకారం తనలో లేదు, గర్వంతో ఊగిపోలేదు. నీ సన్నిధిలో సమయం గడపాలనుందయ్యా. గర్వం ఉన్నదా? అహంకారం ఉన్నదా? రాజు అయిన తర్వాత సౌలుకు వచ్చింది. చాలా విధేయుడు, చాలా నమ్మకస్తుడు, కానీ కాలగమనాన్న అవిధేయుడయ్యాడు, దేవునికి దూరం అయ్యాడు, దేవునికి అయిష్టంగా మారాడు. కానీ దావీదు ముందు విధేయుడే, రాజు అయిన తర్వాత కూడా విధేయుడుగానే ఉన్నాడు. అందుకనే దావీదు యొక్క స్థానాన్ని ఎవరు కూడా రీప్లేస్ చేయలేకపోయారు. నో వన్ కెన్ రీప్లేస్ డేవిడ్. డేవిడ్ ద కింగ్ ఆఫ్ ది ఇజ్రాయెల్. డేవిడ్ అనే పేరు లేని దేశంలో ఎవడూ లేడబ్బా. దావీదు అంత ప్రాచుర్యంలోనికి వచ్చాడు. యోధా రాజ్యులు అందరిని కూడా దేవుడు ఏమని ఆశీర్వదించాడు చెప్పండి? ఏమండి, యోధా రాజుల్లో ఉన్న ఈ రాజులందరినీ దావీదును బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను, దావీదును బట్టి నిన్ను బ్రతికిస్తున్నా. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించింది ఎవరిని బట్టి? దావీదును బట్టి. మనము సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నామా లేదా, లేక సేవ చేయించుకోవటానికి ఇష్టపడుతున్నామా? అందరి చేత చేయించుకోవటానికి ఇష్టపడేవారు నాయకుడు కాలేరు. లీడర్ కావాలనుకునేవాడు ఫస్ట్ దే మస్ట్ బి యాక్ట్ యాజ్ ఎ సర్వెంట్ అన్నమాట. పరిచారకుడిగా ఎలా ఉండాలో అతను ఫస్ట్ చేసి చూపించాలి. అప్పుడే అతను రాజు కాగలడు లేదా నాయకుడు కాగలడు. సో విధేయత, అలాగే సర్వెంట్ హార్ట్ అనేది చాలా ప్రాముఖ్యము. ఇది మన జీవితాల్లో కూడా దేవుడు వెతుకుతున్నాడు. 4వది చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. దేవుడు ఇంకా మన జీవితాల్లో ఏమి వెతుకుతున్నాడు అంటే నిజాయితీ మరియు కల్మషం లేని హృదయాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజాయితీ, అలాగే కల్మషం లేని జీవితం. ఏ హార్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ అంటారు. నిజాయితీ కలిగిన హృదయం అని రాసుకోండి సరిపత్. నిజాయితీ కలిగిన లేదా యథార్థవంతమైన జీవితం. ఇది దేవుడు మన యొద్ద నుంచి ఆశపడుతున్నాడు. కీర్తనలు 78:72 వచనం చదువుదాం. యథార్థ హృదయుడై వారిని పాలించెను. దావీదుని గురించి చెప్తున్న మాట, అతడు యథార్థ హృదయుడై తన ప్రజల్ని పాలించాడు. యథార్థ హృదయం కలిగిన వాడు. రాజు అయిపోయాం కదా, అధికారం వచ్చింది కదా, ఇంక మన ఇష్టం అన్నట్లుగా లేడు. సామెతలు 11:3 వచనంలో ఓ మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది. యథార్థవంతులు వారి యొక్క యథార్థతే వారికి త్రోవ చూపించేది. అమ్మ వింటున్నారా? మన యథార్థతే మనకి త్రోవ చూపించేది. మన యథార్థతే మనల్ని దేవునికి ఇష్టమైన రీతిలో ఆయనకి నచ్చిన విధంగా మనం బ్రతికి ఉండటానికి సహాయపడేది. యథార్థత అంటే బయట ఎలా ఉంటామో లోపల కూడా అలాగే ఉండటం. బయట మనం ఎలా మాట్లాడుతున్నామో, ఏ విధంగా మనం మాట్లాడుతున్నామో అంతరంగంలో కూడా అదే విధమైన యథార్థతను మనం కలిగి ఉండాలి. బయట ఒక మాట, లోపల ఒక మాట ఉండకూడదు. బయటకేమో అన్ని తీయని మాటలు, అద్భుతమైన మాటలు, లోపల మన ప్రవర్తన, మన క్రియలన్నీ కూడా మనకిష్టమైన రీతిలో ఉండే విధంగా మన జీవితం ఉండకూడదు. యథార్థమైన జీవితం మనకు కావాలి. దేవుడు ఇది నీ జీవితంలోంచి ఇష్టపడుతున్నాడు. మన బ్రతుకుల్లోంచి యథార్థతను కోరుతున్నాడు దేవుడు. నీవు యథార్థంగా ఉండాలని, మనము యథార్థంగా బ్రతకాలని. ప్రజల ముందే కాదు, ప్రజలు లేకపోయినా సరే
ప్రజల ముందు యాక్ట్ చేయటం కాదు. ముందు చాలా యథార్థంగా కనిపించి వెనక అన్నీ కూడా గుంటలు తవ్వే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా అది కాదు మనం కలిగి ఉండవలసింది. చివరిలో దేవుడు చూస్తున్నది ఇదే. పై రూపాన్ని దేవుడు చూడట్లేదు, ఆయన అంతరంగాన్ని చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. పైకి చూచేది మనుషులు మనం చూస్తాం, వాని ఎత్తు, వాని యొక్క అందము, వాని యొక్క స్వభావము మనకు తెలియదు. పై రూపాన్ని మనం చూస్తాం. సమూయేలు వలె. సమూయేలు దైవ సేవకుడే, కానీ తనకి పరిమితి కలిగిన ఆలోచన ఉన్నది మనిషి కాబట్టి. మనందరికీ పరిమితమైన ఆలోచన ఉన్నది, కానీ దేవుడు అంతరంగాన్ని చూడగలిగిన వాడు. దేవునికి మాత్రమే సాధ్యం అది. సో దేవుడు హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడు మన హృదయంలో? 4 విషయాలు చెప్పాను. దేవునిపై ఆధారపడి ఉండే జీవితాన్ని, హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. రెండోది, దేవుడు మనలో ఏం వెతుకుతున్నాడు? విధేయత కలిగిన హృదయాన్ని కోరుతూ ఉన్నాడు. నువ్వు విధేయత కలిగి ఉన్నావా లేదని చూస్తూ ఉన్నాడు. మూడోది, ఆయన సేవ చేసే లేదా పరిచర్య చేసే హృదయం, తగ్గించుకునే హృదయం, విధేయత కలిగిన హృదయాన్ని దేవుడు మన హృదయం నుంచి, మన జీవితాల నుంచి చూస్తూ ఉన్నాడు. నాలుగోది, ఆయన మన జీవితాల్లో నిజాయితీ కలిగిన యథార్థమైన జీవితాన్ని మన జీవితం నుంచి కోరుతూ ఉన్నాడు. ఈ 4 విషయాల్ని మన హృదయం నుంచి వెతుకుతున్నాడు ఆయన. ఈ 4 విషయాలు దావీదు నుంచి చూచాడు. అందుకని సమూయేలుని పంపి దావీదుని రాజుగా చేయమని చెప్పాడు. నీలో నాలో దేవుడు ఈ 4 విషయాలు చూడగలుగుతున్నాడా? మన హృదయంలో, మన జీవితంలో ఈ 4 విషయాలు మనం కలిగి ఉండగలుగుతున్నామా? ఆలోచన చేయండి. దేవుడు సంపూర్ణని వెతకటం లేదు, లేదా పర్ఫెక్ట్గా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్న వారిని వెతకట్లేదు. దేవుడు ఆయనపై ఆధారపడే వారిని, ఆయనకి విధేయులుగా ఉండే వారిని, సేవ చేసే, పరిచర్య చేసే హృదయం కలిగిన వారిని, అలాగే యథార్థతను, నిష్కలంకమైన జీవితాన్ని కలిగి ఉన్న వారిని దేవుడు వెతుకుతున్నాడు. ఈ హృదయం మనతో ఉన్నదా లేదా? దావీదులాగా మనం కూడా ఇలా ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుంటుందో, ఇటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుందో. చివరిగా ఈ వచనాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. 139వ కీర్తనలోనికి రండి ఒకసారి. ఈ మాట చదువుకుని మనం ముగిద్దాం. 23 నుంచి 24 చరణాలు చదువుదాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో ప్రభువా. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోండి. నీకు ఆయాస్కరమైన క్రియలు నాలో ఎక్కడైనా ఉన్నాయేమో చూడు. సత్య మార్గంలో, నిత్య మార్గంలో నన్ను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుడు మన హృదయాన్ని పరిశీలించాలని, దావీదు ఎలాగైతే తన హృదయాన్ని పరీక్షించమని దేవుని కోరుతున్నాడో, మనం కూడా దేవుణ్ణి మన హృదయాన్ని పరీక్షించమని, హృదయాన్ని పరిశోధించమని దేవుణ్ణి అడుగుదాం. మన హృదయాల్లో దావీదు కలిగి ఉన్న ఈ లక్షణాలు మన జీవితాల్లో కలిగి ఉన్నాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని బలపరచును గాక. ఈ 4 విషయాలు మన హృదయంలో దేవుడు పదిలపరచును గాక. దేవుడు ఈ 4 విషయాలు మన హృదయంలో మనం కలిగి ఉండినట్లుగా ప్రభు మనకి సహాయం చేయను గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.